చేసేటటువంటి యజ్ఞము విష్ణు అపరాధమైతే ఆ యజ్ఞమే నీ ప్రాణాన్ని తీసేస్తుంది అనేసి చెప్పాడు. शिवा का ही लेना व्याजे से इहा ना रूजे శివాజ్ఞాయా బిచారా యజ్ఞగీయ బాజే. ఆ విధంగా శివుడు చెప్పేసి అంతర్ధానం అయిపోతాడనమాట. తర్వాత శివుడు చెప్పాడు అని చెప్పేసి ఆ అభిచార యజ్ఞాన్ని తను మొదలుపెట్టాడు. యజ్ఞ జైతే ఊటే ఏక మహాభయంకర తినకర చరణ త్రిశిర రూపధర. మరి ఆ యజ్ఞము ఫలితంగా ఒక భయంకరమైన స్వరూపం వచ్చిందంట. ఏంటంట? 3 తలలు 3 పాదాలు కలిగినటువంటి ఒక భీకరమైనటువంటి రూపము వచ్చింది. తాళ యజ్ఞ పరమాన బాలేవరమగా రాజా బాలే ద్వారకా పోడావా మహాభాగా. అయితే ఆ భీకరమైనటువంటి రూపం ఏదైతే ఉందో తాళజంగ, ఎలా తాళ చెట్టు వృక్షం ఎంతైతే పొడుగా ఉంటుందో అంత పొడుగా ఉందంట. తను ప్రత్యక్షమయ్యి తనకి సుదీక్షణుని అడుగుతున్నాడు అనమాట. నీ యొక్క యజ్ఞంలో నేను ఇప్పుడు ఆవిర్భవించాను, నీకేం వరం కావాలో అడుగు అని చెప్పేసి అడగమంటాడనమాట. అప్పుడు ఆ మహాకారమైన వాడిని చూసి తను ఏమంటాడంటే, నువ్వు ద్వారకాకి వెళ్ళి ద్వారకానంతా కూడా భస్మం చేసేయి అనేసి చెప్తాడనమాట. ఓ మహాభాగా నువ్వు ద్వారకాకు వెళ్ళు అని చెప్తాడనమాట. సూనియా దుఃఖిత హైల మహాశైవ మూర్తి. మరి శైవుడు అంటే శివుడు చెప్పినట్టుగా తను యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో వచ్చినటువంటి ఆ మూర్తి ఎవరు అంటే శైవతత్వం కలిగినటువంటి వాడు. ఆ మాట వినగానే పాపం తను బాధపడతాడనమాట. రూజీ లేనా ఈహారా ఇచ్చారా నాహి పూర్తి. మరి పాపం తనకి ఇష్టం లేకుండా కానీ ఇప్పుడు తన భక్తుడు అడిగాడు అని చెప్పేసి తన కోరికని నెరవేర్చడం కోసం అని చెప్పేసి ఇప్పుడు తను ద్వారకాకి వెళ్ళాడనమాట. అనురోధే గేలా మాత్ర ద్వారకారా పాసే ద్వారకా రక్షక చక్ర కేడి దయాసే. మరి ఆ ద్వారకా నగరానికి సమీపించగానే ఆ ద్వారకా నగరాన్ని రక్షించడానికి అక్కడ కృష్ణుడి యొక్క సుదర్శన చక్రము అక్కడ ఉందన్నమాట. ఆ సుదర్శన చక్రం ఏం చేస్తుంది అంటే తరుముకుంటూ వచ్చేసింది అనమాట. పాలాయి లేనా ఏడాయి సుదర్శన స్థానే మహాశైవ పడి బలే చక్రే రాచరానే. మరి మహాశైవుడు తనకి తెలుసు అంతకుముందు జరిగినటువంటి కథలన్నీ. అందుకని చెప్పేసి ఈ చక్రం నుంచి నేనేమి ఇప్పుడు ఎలా తప్పించుకోగలుగుతాను అని చెప్పేసి ఆ సుదర్శన చక్రానికి తను ఏం చేస్తాడు అంటే శరణాగతి పొందుతాడనమాట. ఆయన పాదాల మీద పడతాడు. జారే ఫలాయితే నాహి పారిలా దుర్వాస. అంతకుముందు చరిత్రలో ఎన్ని జరగలేదండి. దుర్వాసుడు కూడా తప్పించుకోవాలి అనేసి అనుకున్నాడు. పాపం దుర్వాసుడు సుదర్శన చక్రాన్ని వదిలించుకోవడం కోసమని కైలాసం వెళ్ళాడు, ఆ బ్రహ్మలోకం వెళ్ళాడు, సాక్షాత్ వైకుంఠానికి వెళ్ళినా కూడా ఆ సుదర్శన చక్రాన్ని తప్పించుకోలేకపోయాడు. ఆ విధంగా ఆ దుర్వాసుడే తప్పించుకోలేకపోయాడు కదా. హే నా మహావైష్ణవ తేజే రాస్తానే మాజీ కోతపాలాయి బా ప్రభు జేకారి సతుయి. ఆ విధంగా తను ఏం చేస్తున్నాడు అంటే ఇంకా మహావైష్ణవ తేజమైనటువంటి ఆ సుదర్శన చక్రాన్ని తను శరణాగతి పొందాడనమాట. ఇంకేమనుకున్నాడంటే నేను పారిపోయాను అనుకో నేను ఎలాగో బ్రతకను, సో అందుకని చెప్పేసి శరణాగతి పొందేస్తాను అని చెప్పేసి శరణాగతి పొందుతాడనమాట. జయ జయ ప్రభమోరా సుదర్శన నామా ద్వితీయ శంకర తేజ జయ కృష్ణధామా. అప్పుడు చెప్తున్నాడు అనమాట, ఓ గొప్ప తేజం కలిగినటువంటి ఓ సుదర్శన, ఓ నా ప్రభు అనేసి జయము జయము మీకు అనేసి అంటున్నాడు అనమాట. ఎందుకంటే ఆ శైవ కింకరుడు ఎవరు అంటే శివుడి యొక్క తేజంతో వచ్చినటువంటి అతడికి తను ఏమంటున్నాడంటే, మీరు నాకు ద్వితీయ శంకరుడి, నాకు శంకరుడు ఎంతనో ఆ శంకరుడి తర్వాత మీరు నాకు అంతా అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత మీ యొక్క ఈ ధామం ఏదైతే ఉందో ఈ కృష్ణ ధామానికి జయము జయము అని చెప్పేసి పొగుడుతూ ఉన్నాడనమాట. జయ మహాచక్ర జయ వైష్ణవ ప్రధాన జయ దుష్ట భయంకర జయ శిష్ట త్రాణ. ఈ మహాచక్రానికి జయము జయము, వైష్ణవుల్లో ప్రధానుడైనటువంటి ఈ చక్రానికి జయము జయము, దుష్టులందరినీ కూడా సంహరించేటటువంటి భయంకరమైనటువంటి నీ చక్రానికి జయము జయము అని చెప్పేసి తర్వాత శిష్టులను రక్షించేటటువంటి నీకు జయము జయము అని స్తుతిస్తూ ఉన్నాడనమాట. స్తుతి సూని సంతోషే బాలీలా సుదర్శన పోడగియ ఆతాచే
జతాచే రాజారానందన. ఆ విధంగా ఆయన పొగడతలను విని ఆనందపడ్డాడు సుదర్శనుడు, సంతోషపడ్డాడు అనమాట. అప్పుడు ఏమంటాడంటే సరే నువ్వు వెళ్ళు, ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏదైతే ఆయన అడిగాడు కదా వరాన్ని, సో ఆయన ఏమన్నాడు, ద్వారకాకి వెళ్ళి భస్మం చేయమని చెప్పాడు కదా. అందుకని నువ్వు ఇప్పుడు ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి ఆయనని భస్మం చేసేసేయి, తలగపెట్టేసేయి అని చెప్పేసి చెప్తాడనమాట. పూనాసేయి మహాభయంకర బాహుడియా చెలీలా కాశీరా రాజా పుత్ర పోడాయియా. ఆ మహాభయంకరమైనటువంటి ఆ శైవమూర్తి తిరిగి మళ్ళీ కాశీకి వెళ్ళింది. కాశీకి వెళ్ళి ఆ కాశీరాజు పుత్రుణ్ణి తగలబెట్టేసింది అనమాట. శివుడేం చెప్పాడు, ఆల్రెడీ వైష్ణవ భక్తుల పట్ల అపరాధం చేయొద్దు అని చెప్పాడు. చెప్తే ఆయన ఏమన్నాడు, నువ్వు అపరాధం చేసావనుకో అదే తిరిగి నిన్ను నాశనం చేస్తుంది అని చెప్పాడు. అలానే ఇప్పుడు ఈ శైవమూర్తి తను కోరుకున్నటువంటి కోరిక ప్రకారంగానే తనని భస్మం చేసేసింది, తగులబెట్టేసింది అనమాట. తోమారేలా జియా ప్రభు శివ పూజ కైలా ఆతయేవ తారా జంగే తహారే మారిలా. మరి నిన్ను కాదని ఎవరైనా శివ పూజ చేశారనుకో మరి ఆ యజ్ఞం అతనినే సంహరిస్తుంది. तेजी से बलीलू प्रभु तोमारे लांगिया मोरा सेवा करे तारे मारी पोड़ाइया. అందుకే ఓ ప్రభు నిన్ను ఉల్లంఘించిన వాళ్ళని నన్ను సేవిస్తారు అంటే నేను ఊరుకోను, వాళ్ళని కాల్చి సంహరించేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో సాక్షాత్ పరమశివుడే ఏమంటున్నాడు, ఎవరైతే విష్ణువు యొక్క భక్తి చేస్తారో వాళ్ళని నేను స్వీకరిస్తాను అనేసి చెప్తున్నాడు. మరి సాక్షాత్ కృష్ణుడు కూడా ఏమంటున్నాడు, ఇలాంటి పరమ వైష్ణవుని ఎవరైతే ఆదరించరో వాళ్ళని నేను ధిక్కరిస్తాను అనేసి అంటున్నాడు. నా పట్ల అపరాధం చేసినా పర్వాలేదు, కానీ నీ యొక్క సాంగత్యం తీసుకుంటే చాలు అని చెప్పేసి చెప్తున్నాడు. అందుకని చెప్పేసి పరమశివుడు ఏం చేస్తున్నాడండి, తను అధమాధమైన స్థలంలో, ఆ శ్మశానంలో ఎవరు కూడా ఉండను అనుకునేటటువంటి స్థలంలో ఉండి నీచులను అందరినీ కూడా ఉద్ధరించడం కోసం గాను ఆయన యొక్క కృపని తను పంచుతూ ఉన్నాడనమాట. సో ఆ వైష్ణవుడు అందరి పట్ల అంత దయ కలిగి అందరినీ కూడా భగవద్ధామానికి పంపించడానికి తన సేవ తీసుకున్నాడు. తూమి మోరా ప్రాణనాథ తూమి మోరా ధన తూమి మోరా పిత మాత తూమి బంధుజన. నువ్వే నా ప్రాణనాథుడివి, నువ్వే నా ధనము, నువ్వే నా తల్లిదండ్రుడివి, నీవే నా బంధుజనము. చేతోరే లాంగియా కరే మోరే నమస్కారా సేజన కాటియ సిరా కరే ప్రతీకారా. నిన్ను తిరస్కరించి నన్ను ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళ తలని నేను తీసేస్తాను అని చెప్తున్నాడు అనమాట. దానికి ఎగ్జాంపుల్ చెప్తాడు చూడండి. సూర్యేరా సాక్షాత్కరి రాజా సత్రాజిత్ భక్తివసే సూర్యతానా హాయిలా విదిత. మరి ఆ సత్రాజిత్ రాజు ఏం చేశాడు, సూర్యదేవుడికి ఉపాసన చేశాడు. సూర్యుడు ఆయన పట్ల కరుణతో ఆయన ఏం చేశాడు, సూర్యుడు ఆయనకి ఆ సెమంతకమని ఇచ్చాడు. కానీ మరి సత్రాజిత్ ఏం చేశాడు, నీ యొక్క ఆజ్ఞని ధిక్కరించాడు. కృష్ణుడు ఏమంటాడు, అరే ఇలాంటి మనీని నీ దగ్గర పెట్టుకుంటే అది సేఫ్ కాదు, రాజు దగ్గర పెడితే అది బాగుంటుంది అని చెప్తాడు. కానీ ఆయన మాటని ఆయన ధిక్కరించాడు కదా. ఆ విధంగా ఏమైపోయాడు, ఆ సత్రాజితు ఆయన తమ్ముడు ఇద్దరు కూడా సంహరించబడిపోయారు. మరి అప్పుడు ఏమైనా సూర్యుడు వచ్చాడా, లేదే, వాళ్ళిద్దరిని కాపాడడానికి రాలేదు కదా. అంటే ఎవరు కూడా నిన్ను ధిక్కరించిన వాళ్ళని ఎవరు కూడా కాపాడలేరు, ఆ విషయమే ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట. అందుకే నిన్ను ధిక్కరించి చేసేటటువంటి యజ్ఞమైన ఆ దేవతా వ్రతమైన ఆ వ్రతమే ఆ యజ్ఞమే వాళ్ళ పాలిట శాపం అవుతుంది, అదే చెప్తున్నాడు అనమాట. సో ఆ సూర్యుడు అప్పుడు వచ్చి వాళ్ళని ఏమీ కాపాడలేదు, సుఖంగా సూర్యుడు అక్కడి నుంచి చూస్తూనే ఉన్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. భక్తి వసే సూర్యతాన హాయిలా విదిత లాంగియా తో మారా ఆజ్ఞాభంగా దుఃఖే దూయి బాయి మారా జాయా సూర్య దేకే సుకే. నీ ఆజ్ఞను వదిలిపెట్టి వాళ్ళిద్దరూ ఆ విధంగా ప్రవర్తించడంతో వాళ్ళిద్దరు చనిపోయారు. అయినా సూర్యుడు సుఖంగా వాళ్ళని చూస్తూ ఉన్నాడు. బాలదేవ శిష్యత్వ పాయి దుర్యోధన. పోనీ ఇప్పుడు ఇది అయిపోయింది, సాక్షాత్ బలదేవుడి యొక్క శిష్యుడు ఎవరు, దుర్యోధనుడు. తోమారా లాంగియా పాయా సంవంశే మారానా. మరి కృష్ణుడు చెప్పిన మాట విన్నారా, కృష్ణుడు చెప్పిన మాట వినకపోయేసరికి మొత్తం వంశం అంతా కూడా నశించిపోయింది.
ఎవరు? సాక్షాత్ ఆ దావుజీకి శిష్యుడు అయినా కానీ మిగలలేదు. హిరణ్యకాశిప్ మరి అప్పుడు బలరాముడు నేను వచ్చి నీ తరపున యుద్ధం చేస్తానన్నాడా? నాకు యుద్ధానికి సంబంధం లేదు, నేను తీర్థయాత్రకి వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు. हिरण्यकशिपु वरा पाइया ब्रह्मारा लांगिया तो मारा गेला సవంశే సంహార. మరి హిరణ్యకశిపుడు ఎలాంటి వరాన్ని కోరాడండి? బ్రహ్మదేవుడు ఎన్ని వరాలు ఇచ్చాడు? ఇంట చావను, బయట చావను, పైన చావను, కింద చావను, దేవతలతో చావను, మనుషులతో చావను, పశువులతో చావను, పక్షులతో, ఇన్ని వరాలు పొందినా కూడా నిన్ను ధిక్కరించాడు. కాబట్టి ఏమయ్యాడు? లంగియాతో మారే గేలా సవంశే సంహార. ఆ విధంగా అతను కూడా చచ్చిపోయాడు. శిరశ్చేది శివ పూజీ యావో దశనానా తోమాలాంగి పాయి లేక సవంశే మారానా. పోనీ శివుడి భక్తుడండి, ఎంత గొప్ప భక్తుడంటే తన తలనే కట్ చేసి శివుడిని మెప్పించినటువంటి వాడి దశాననుడు. ఆయన ఏం చేశాడు? నిన్ను ధిక్కరించాడు. ఆయన ఏమైనా బ్రతికాడా? వంశంతో అందరూ కూడా మరణించారు. సర్వదేవ మూల తుమి సబారా ఈశ్వర. అన్ని దేవతలకి మూలమైనటువంటి వాడివి నువ్వే. అందుకే ఆయన దేవాది దేవుడు, శ్రీకృష్ణ భగవానుడు. సర్వదేవతలకి మూలము నువ్వే, ఈశ్వరుడివి. మరి ఎవరైతే కనిపిస్తున్నారో, ఎవరైతే కనిపించట్లేరో దేవతలు కానీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క కింకరులే. సర్వదేవ మూల తుమి సాబారా ఈశ్వర దృశ్య దృశ్య జేత సాబా తోమారా కింకార. కనిపించేవాళ్ళు, కనిపించని వాళ్ళు, దేవతలు అందరూ కూడా నీ యొక్క కింకరులు. ప్రభురే లాంగియ జే దాసేరా భక్తి కారే పూజ కాయి సేయి దాసా తహారే సంహారే. ఎవరైతే నిన్ను అతిక్రమించారనుకో, వాళ్ళు అతిక్రమించి వాళ్ళు దాసులమని అనేసి అంటే మాత్రము ఆ పూజలు ఎవరు కూడా గ్రహించరు అనేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా ఆ దాసులే వాళ్ళని సంహరిస్తారు. ఎవరు ఆ దాసులు? ఈ దేవతలు. ఈ దేవతలని ఎవరైతే పూజిస్తారో, కృష్ణుని ఎదిరిస్తారో, మరి ఆ దేవతలే వాళ్ళని సంహరించేస్తారనమాట. తోమారే లాంగియ జే శివాది దేవా భజే వృక్షమూల కటి జేనా ఫల్లవేరా పూజే. ఎవరైతే నిన్ను అతిక్రమించి శివుణ్ణి, వేరే దేవతల్ని పూజిస్తారో వాళ్ళు ఎలా పూజ చేసినట్టంట? ఇప్పుడు చెట్టుకి పూజ చేస్తారండి. చెట్టుకు పూజ చేయాలి అంటే దాని మొదట్లో నీళ్లు పోసి పూజ చేస్తారు. అలా కాకుండా ఆ చెట్టుని కట్ చేసిన తర్వాత ఆ ఉత్తి చెట్టు ఉంటుంది కదా, ఆ బెరుడికి పూజ చేసినట్టే అర్థం. అంతేకాని దాంట్లో అసలు ఇంకేమీ లేనే లేదు అనేసి చెప్తున్నాడు అనమాట. వేద విప్ర యజ్ఞ ధర్మ సర్వమూల తూమి జేతో మన భజేతారా పూజ నాహి ఆమి. ఈ వేదాలు, బ్రాహ్మణులు, యజ్ఞము, ధర్మము అన్నింటికీ కూడా సర్వమూలం ఎవరంట? నువ్వే. భోక్తారాం యజ్ఞ తపసాం. ఎవరు? ఆ శ్రీకృష్ణుడు. మరి అట్టి నిన్ను ఎవరైతే భజించరో అట్టి వారికి నేను మాత్రం పూజ్యుడని కాను స్వామి అని చెప్తున్నాడు అనమాట. మహాతత్వ అద్వైతేరా సూనియా వచన హుంకార కరియ బలే శ్రీ సచినందన. అద్వైతాచార్యుడు చెప్పిన తర్వాత ఈ మహాతత్వాన్ని అంతా విన్న తర్వాత శ్రీ సచినందుడు హూంకారం చేస్తూ ఉన్నాడు అనమాట. మోరయే ఈ సత్యసభే సూనామానా దియా జే అమారే పూజే మోరా సేవ కలంగియా से आदामा जने मोरा खंडा खंडा करे तारा पूजा मोरा गाये अग्नि है ना पोड़े. నా యొక్క ఏదైతే ఈ అభిప్రాయం ఉందో మీరు వినండి అని చెప్తున్నాడు అనమాట. మరి ఎవరైతే నా సేవకులు దీన్ని తిరస్కరించి నన్ను పూజిస్తారో వాళ్ళని ఖండాలుగా విభజించేస్తాను అని చెప్తున్నారనమాట. ఇంకా వాళ్ళు చేసేటటువంటి పూజ ఏదైతే ఉందో అది వాళ్ళని అగ్నిలాగా కాల్చేస్తుంది అనేసి చెప్తున్నారు. జే అమారా దాసేరా సకృత నిందాకారే మోరా నామ కల్పతారు సంహారే తాహారే.
నా దాసులు ఎవరైతే నిన్ను నిందిస్తారో ఆ కల్పతరు అయినటువంటి నా నామం ఏదైతే ఉందో నా నామమే వాళ్ళని సంహరించేస్తుంది. అనంత బ్రహ్మాండే జత సాబా మోరా దాసా ఏతేకే జయ పారహింసే సేయి జయ నాసా. మరి అనంత బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా దాసులే, కావున వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళని హింసించారనుకో వాళ్ళందరూ కూడా నాశనం అవుతారు. తుమితా మారా నిజా దేహా అయితే బాడా. ఏమంటున్నారంటే ప్రతి జీవి కూడా భగవంతుడి యొక్క అంశస్వరూపము. ఆ విధంగా మనం అందరం కూడా కృష్ణుడి యొక్క శిష్యులము. మరి మనము కృష్ణుణ్ణి భజించకుండా కృష్ణుడి యొక్క అంశీభూతులైనటువంటి వేరే జీవుల పట్ల మనం అపరాధం చేయడం కానీ వాళ్ళని హింసించడం కానీ ఆ విధంగా వాళ్ళని బాధ పెడితే ఏమవుతుందంట, అలా బాధ పెట్టిన వాళ్ళు అందరూ కూడా నాశనం అవుతారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సన్యాసి ఓ జది నిందా కరే ఆదా పాతే జాయ సర్వ ధర్మగా చే మారే. కాదు తుమితా మారా నిజా దేహాయితా బడా తోమారా లాంగిలే దైవే నా సహాయ దడ. నువ్వు నా దేహానికంటే ఎక్కువ, నిన్ను అతిక్రమించిన వాళ్ళు ఎవరిని కూడా దైవము సహించదు. సన్యాసి ఓ జదియా నిందా కరే ఆదా పాతే జాయ సర్వ ధర్మ గుచేతారే. ఎవరైతే సన్యాసులు ఉంటారో వాళ్ళు కూడా నిందించరాని వాళ్ళని నిందించారనుకో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అదో లోకానికి వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. 2:11 to 12 బాహుతూలి జగతేరే బాలే గౌరా దామా నిందా కహాయి సాబే బాలకృష్ణ నామా. ఇంకా గౌరసుందరుడు 2 చేతులు పైకెత్తి ఉపదేశిస్తూ ఉన్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఎవరిని నిందించకండి, కృష్ణనామాన్ని కీర్తించండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆనింద కహాయి జే సకృతి కృష్ణ బోలే సత్య సత్య మూజితారే ఉదారి వాహేలే. ఎవరైతే ఈ అనిందికులు అంటే ఎవరిని నిందించని వాళ్ళు ఒక్కసారైనా సరే కృష్ణనామాన్ని చెప్తే చాలు వాళ్ళందరూ కూడా నా అనునాయులుగా నేను వాళ్ళందరినీ కూడా ఉద్ధరించేస్తాను అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఆ దారిలో ఉన్నటువంటి గృహస్థ సన్యాసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా తనని ఉద్ధరించాడు. కానీ ఎవరైతే ఈ వైష్ణవ అపరాధులు ఉంటారో వాళ్ళని మాత్రం క్షమించను అని చెప్పేసి స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు. పరమ వైష్ణవుడు ఏం చెప్తూ ఉన్నాడు, ఎవరైతే భగవంతుడిని కానీ భగవంతుడి భక్తులను కానీ దూషిస్తారో వాళ్ళకి నా యొక్క కరుణ దొరకదు అనేసి చెప్తున్నారనమాట. ఏయి జది మహాప్రభు బాలీలా వచన జయ 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 బాలే సర్వభక్త గణ అద్వైత కాందియే దూయి చరానే దారియా ప్రభు కాంతే అద్వైతే రే కోలేతే కారియా. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా జయదేవ ధ్వనులు చేస్తూ ఉన్నారనమాట. తర్వాత అద్వైతాచార్యుల వారు చైతన్య మహాప్రభు యొక్క పాదాలను పట్టుకొని తను ఏడుస్తూ ఉన్నారనమాట. అద్వైతాచార్యుల వారిని ఒడిలోకి తీసుకుంటున్నాడు నిత్య చైతన్య మహాప్రభు. అద్వైతేరా ప్రేమ భాసే సాకాలామే తిని ఏయి మాత మహాచింత్య అద్వైత కాహిని. ఆ అద్వైతాచార్యుల వారి యొక్క కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఆ నీళ్ళు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి భూమిని అంతా కూడా తడిపేసింది అనమాట. ఆ విధంగా ఆయన యొక్క చరిత్ర అచింత్యమైంది. అద్వైతేరా వాక్య రూజీ వారాశక్తి కారా జానిహా ఈశ్వర సానే భేదానాహి జారా. మరి అతని వాక్యాలను తెలుసుకునే శక్తి ఎవరికి ఉంది? అతనికి భగవంతుడికి భేదమే లేదు. భేదాన్ని ఎవరు ఎరుగగలుగుతారు? నిత్యానంద అద్వైతే జేలాగా గాలగాలి బాజే సేయిసే పరమానంద చేది జానే రూజే. ఈ నిత్యానంద ప్రభువు ఈ అద్వైతాచార్య ఇంకా తర్వాత చైతన్య మహాప్రభు ఇద్దరు తిట్టుకుంటూ ఉన్నారు కదా, ఆ తిట్టుకునేటటువంటి ఆ రహస్యాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఆ ప్రేమ కలాపాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు, ఆ పరమానందము ఎవరు పొందుతారు అనేసి అంటున్నారనమాట. దుర్విఘ్నేయ విష్ణు వైష్ణవేరా వాక్య కర్మ తానానుగ్రహేసే రుచియే తారా మర్మ. ఈ విష్ణు వైష్ణవుల మధ్యలో ఉన్నటువంటి కలాపాలు ఏవైతే ఉంటాయో అవి
ఎవరం కూడా అర్థం చేసుకోలేమండి. వాళ్ళ యొక్క కృప ద్వారా మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాము. ఆయన నిత్యానంద మహాప్రభు బృందావన్ దాస్ ఠాకూర్ల వారిని అనుగ్రహించారు కాబట్టి ఆయన అనుగ్రహంతో, ఆయన యొక్క కృపతో ఇప్పుడు తను మనకి ఇవన్నీ కూడా చెప్తున్నారు. లేకపోతే మనం కూడా వీటిని వినేవాళ్ళం కాదు, మనకు కూడా తెలిసే అర్హతే లేదు. ఏ ఈ మాత చేత ఆరా ఆయిలా కథనా నిత్యానంద ద్వైత ప్రభు ఆరాజత గణ ఈహారు జీవార శక్తి ప్రభు బాలరామా సహస్రవదనే గాయా ఏ గుణ గ్రామ. నిత్యానందుడు అద్వైతాచార్యులు వాళ్ళిద్దరి ఎట్టి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అది చాలా రహస్యమైనటువంటిది. మరి అవన్నీ అర్థం చేసుకునేటటువంటి శక్తి ఎవరికి ఉందంట? కేవలం బలరాముల వారికి మాత్రమే ఉందంట. ఆ బలరాముడు ఏం చేస్తూ ఉన్నాడంట? తన యొక్క సహస్ర ఫణాలతో ఆయన నిరంతరము ఇవన్నింటినీ కూడా తను గానం చేస్తూ ఉన్నాడనమాట. క్షణికే ఈ బాహ్య దృష్టి దియా విశ్వంబరా హాసియా అద్వైత ప్రతి బాలయే ఉత్తరా. కొంచెం సేపు అయిన తర్వాత విశ్వంబరుడు బాహ్య దృష్టికి వచ్చాడనమాట. వచ్చి అద్వైతాచార్యుల వారిని చూసి నవ్వుతూ ఉన్నాడనమాట. నవ్వుతూ మళ్ళీ మాట్లాడుతున్నాడు. కీచుకి చాలామూజీ కరియాచో శిశు అద్వైత బాలాయే ఉపాధి కన్నా హే కీచు. అప్పుడు అంటున్నాడు అనమాట అద్వైతాచార్యుల దగ్గరికి వచ్చి, అయ్యో నేను పిల్లవాడిలాగా ఏమైనా అల్లరి చేశానా, నన్ను క్షమించండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అప్పుడు అద్వైతాచార్యుల వారు ఏమంటున్నారంటే, లేదు ఉపాధి కన్నా హీ కీచు, నువ్వేమీ చేయలేదు అనేసి అంటున్నాడు. పాపం చైతన్య మహాప్రభు మంచిగా గుంజి లాగి కొట్టారు. అయినా కానీ ఏమీ తెలియనట్టు ఏమీ కానట్టు లేదు నువ్వు ఏమీ చేయలేదు అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ప్రభు బలే సుడా నిత్యానంద మహాశయ క్షమివ ఈ చాలా జాతి మోరాకి చుహాయా. అప్పుడు నిత్యానంద మహాశయ విన్నావా, నేను కూడా ఒకవేళ నీ పట్ల ఏమైనా అపరాధం చేస్తే నన్ను క్షమించు అనేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. అంటే నేను ఇప్పుడు చిన్నపిల్లవాడిలాగా చాంచల్యాన్ని ఏమైనా చూపించాను అనుకో, అప్పుడు నువ్వు నన్ను క్షమించు అని అడుగుతున్నాడు అనమాట. నిత్యానంద చైతన్య అద్వైత హరిదాస పరస్పర సభచాయి సభే హైలహాస. ఆ విధంగా నిత్యానంద మహాప్రభు, ఆ చైతన్య మహాప్రభు, అద్వైతాచార్యులు, హరిదాస్ ఠాకూర్లు అందరూ కూడా ఒకరికొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉన్నారనమాట. అద్వైత గృహిణి మహా సతీపతి వ్రత విశ్వంబర మహాప్రభు జారే బాలే మాత. అద్వైతాచార్యుడి భార్య అయినటువంటి సీతా ఠాకురానితో మహాప్రభు ఏమంటున్నాడంటే అమ్మ అని పిలుస్తున్నాడు అనమాట. పిలిచి ప్రభు బాలే శీఘ్ర గీయా కారాహారందన కృష్ణయ నైవేద్యకార కరివ భోజన. అమ్మ ఆకలిస్తుంది, త్వరగా అన్నం వండేసి కృష్ణుడికి ఆఫర్ చేసి మాకు పెట్టండి, మేము తింటాము అనేసి అంటాడనమాట. నిత్యానంద హరిదాస అద్వైతాది సంగే గంగా స్నానే విశ్వంబర చెలిలేనా రంగే. ఇప్పుడు అద్వైతాచార్యుల వారు నిత్యానందులు తర్వాత హరిదాస్ ఠాకూర్తో కలిసి గంగా స్నానానికి వెళ్ళారు. శేషాబానంద వేదే వర్ణివే విస్తారా స్నానకారి ప్రభు సభ ఆయిలే నగరా. మరి ఇదంతా కూడా వేదాల్లో చాలా విస్తారంగా వివరించబడిందంట. వాళ్ళు స్నానం చేసి వాళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చారు. చరణ పాకాలి మహా ప్రభు విశ్వంబరా వచ్చి పాద ప్రక్షాళన చేసుకున్నాడు అనమాట. కృష్ణేరాకారాయే దండ ప్రణామా విస్తారా. ఆల్టర్లోకి వెళ్ళి కృష్ణుడికి ప్రణామాలు అర్పించారు. అద్వైత పాడీల విశ్వంబర పద తలే హరిదాస పాడీల అద్వైత పద మూలే. అయితే ఎప్పుడైతే గౌరాంగుడు కృష్ణుడికి దండ ప్రణామాలు చేస్తున్నాడో అదే సమయంలో అద్వైతాచార్యుడు గౌరాంగుడి యొక్క పాదాలు పట్టుకొని ఆయన దండవత్ చేస్తున్నాడంట. అప్పుడే నిత్యానందుడు వచ్చి అద్వైతాచార్యుడి యొక్క పాదాలు పట్టుకొని ఆయన దండ ప్రమాణాలు చేస్తున్నాడంట. తర్వాత కాదు విశ్వంబరుడు అద్వైతాచార్యుడిని హరిదాసుడు పట్టుకున్నారు. నిత్యానందుడు పోయి చైతన్య మహాప్రభు యొక్క పాదాలను పట్టుకొని తన దండ ప్రణామాలు చేస్తుంటే అద్వైతాచార్యులు వెళ్ళి నిత్యానందుల వారి యొక్క కాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు అదే సమయంలో హరిదాస్ ఠాకూర్ల వారు కూడా వెళ్ళి అద్వైతాచార్యుల యొక్క పాదాలు పట్టుకున్నారనమాట. మొత్తం ఒక
ఎలా అంటే కింది నుంచి పై వరకు హరిదాస్ ఠాకూర్ల వారు అద్వైతాచార్యుల వారు నిత్యానంద వచ్చి చైతన్య మహాప్రభు ఆ విధంగా అందరు కూడా ఒకరి పాదాలు ఒకరు చైతన్య మహాప్రభు కృష్ణుడికి అక్కడ దండ ప్రణామాలు చేస్తున్నారనమాట. ఆ పూర్వ కౌతుక దేకి నిత్యానంద హాసే ధర్మసే తుజేనా తీనా విగ్రహ ప్రకాశే. ఆ విధంగా ఎలా ఉంది అంటే అదంతా కూడా ధర్మసేతులాగా కనిపిస్తోందంట, ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తోందంట. ఊటీ దేకి ఠాకూర అద్వైత పదాతాలే ఆ దేవ్యాదే ఊటీ ప్రభు విష్ణు విష్ణు బోలే. ఆ విధంగా చైతన్య మహాప్రభు ప్రణామాలు చేస్తున్నాడు కదా, వెంటనే లేసి అద్వైతాచార్యుడు ఆయన కాళ్ళు పట్టుకున్నాడు కదా. సో అరే విష్ణు విష్ణు అనేసి అంటున్నాడు అనమాట. అద్వైత రాహాతే దారి నిత్యానంద సంగే చెలీలా భోజన గృహే విశ్వంబర రంగే. ఆ విధంగా అద్వైతాచార్యుడిని తర్వాత నిత్యానందుని అందరు పట్టుకొని ఒకరికొకరు పట్టుకొని ఇంటి లోపలికి ప్రవేశించారనమాట ప్రసాదం తినడం కోసం. భోజనే బాసీలా తీనా ప్రభు ఏకటాయి విశ్వంబర నిత్యానంద ఆచార్య గోసాయి. అయితే ముగ్గురు లైన్గా కూర్చున్నారంట, విశ్వంబరుడు, నిత్యానంద, అద్వైతాచార్య. స్వభావ ఇచ్చాల తీనా ప్రభు నిజా వేసే ఉపాధి కా నిత్యానంద అతి బాల్య రసే. అందరూ వాళ్ళ వాళ్ళ స్వభావంలో ఉన్నారు. సో నిత్యానందుడు మాత్రం బాల్య స్వభావానికి వచ్చేసాడనమాట. ద్వారే బాసి భోజన కరియే హరిదాస జారా దేకి వారా శక్తి సకల ప్రకాశ. ఆ విధంగా హరిదాస్ ఠాకూర్ల వారేమో గుమ్మం దగ్గర కూర్చున్నారంట. కూర్చొని తను కూడా తింటూ వాళ్ళ ముగ్గురి యొక్క ప్రకాశాన్ని తను చూస్తూ ఉన్నాడనమాట. అద్వైత గృహిణి మహా సతీ జోగేశ్వరి పరివేశన కారేణ సజరి హరి హరి. వడ్డిస్తూ వాళ్ళ ముగ్గురిని చూస్తూ తను హరి హరి అని చెప్పేసి తను స్మరిస్తూ ఉందన్నమాట. భోజనాకారేణ తీనా ఠాకూర ఇచ్చాలా దివ్యాన్న ఘృత దిగ్ధ పాయస సకాల. ఆ విధంగా ముగ్గురు కూర్చొని ఏం తింటున్నారు, అన్నము, తర్వాత నెయ్యి, పాయసము, పెరుగు, ఇవన్నీ కూడా వాళ్ళు తింటూ ఉన్నారనమాట. అద్వైత దేకియా హాసే నిత్యానంద రాయా ఏకా వస్తు దూయి బాగా కృష్ణేరా లీలాయా. అయితే నిత్యానందుని చూసి అద్వైతాచార్యులు అనుకుంటూ ఉన్నారంట, ఓ ఇప్పుడు లీల చేయడం కోసం కానీ ఒక కృష్ణుడు ఇద్దరుగా విభజింపబడితే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా కనిపిస్తున్నారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉన్నాడనమాట. భోజన హాయిలా పూర్ణ కీచు మాత్ర శేష నిత్యానంద హాయిలా పరమ బాల్య వేష. అయితే అన్నము తినడము కంప్లీట్గా అయిపోవస్తుంది. అప్పుడు నిత్యానందుడు బాల్యావేశంలో ఉన్నాడు కదా, ఇంకా సాబాగారే అన్న చాడా ఈయా హైలా హాసా ప్రభు బాలే హాయ హాయ హాసే హరిదాస. చిన్నపిల్లల ఇల్లంతా అన్నం చల్లేస్తారు కదా, ఆ విధంగా నిత్యానంద కూడా అన్నం అంతా ఇల్లంతా చల్లేశాడంట. అప్పుడు చైతన్యనేమో హాయ హాయ అనేసి అంటున్నాడు అనమాట. హరిదాస్ ఠాకూర్ ఏమో నవ్వుతూ ఉన్నాడు అనమాట. దేకియా అద్వైత క్రోధే అగ్నిహేన జ్వలే నిత్యానంద తత్వ కాహే క్రోధావేశ చలే. ఆ చూడగానే అద్వైతాచార్యుల వారికి కోపం వచ్చిందనమాట. అలా కోపం వచ్చేసి నిత్యానందుని తిట్టేస్తున్నాడు. జాతి నాశకరి లేక ఏ నిత్యానంద, అరే అరే ఏ నిత్యానంద జాతిని నాశనం చేసేస్తున్నావు. కోత అయితే ఆసి హైలా మధ్య పేరా సంగా. ఎక్కడి నుంచి వచ్చావురా, తాగుబోతుల మధ్య నుంచి వచ్చావా నువ్వేమైనా? గురు నాహి బాలయే సన్యాసికారి నామా. నీకు గురువు లేడు ఏమీ లేడు, అయినా కానీ నువ్వు సన్యాసి అని చెప్పుకొని తిరుగుతావు. ఏం పేరో ఏంటో. జన్మిలా నా జానియే నిశ్చయ కోన గ్రామ. ఎక్కడ పుట్టావో ఏ ఊరు నుంచి వచ్చావో. కేతా నాచి నాహి జాని కోన జాతి డూలియా డూలియా బూజే చేనా మత్త హాతి. ఏ జాతి నుంచి వచ్చావో, ఏ వంశం నుంచి వచ్చావో, ఎప్పుడు చూసినా తూలుతూ తిరుగుతూ ఉంటావు అని చెప్పేసి నానా రకాలుగా వేసేసాడనమాట. గారే గారే పచ్చి రామా కాయియాచే బాతా ఏ కానే హాయిలాసి బ్రాహ్మణే రసాదా. పశ్చిమం నుంచి ఇంటింటికి అన్నం తింటూ వచ్చావు నువ్వు బ్రాహ్మణునికి తోడయ్యావా అనేసి అంటున్నాడు అనమాట. ఇప్పుడు వచ్చి అలా తాగుబోతు తిరుగుబోతుల దగ్గర నుంచి వచ్చి ఇప్పుడు ఆ చైతన్య మహాప్రభు బ్రాహ్మణుడు కదా, ఆయనకి తోడయ్యావా నువ్వు అనేసి అంటున్నాడు అనమాట. నిత్యానంద మధ్యపే కారీలా సర్వనాశ సత్య సత్య ఏ సూని హరిదాస.
అందరినీ ఏమంటారు, నాశనం చేసేవాడివి నీవే అనేసి తిడుతూ ఉన్నాడనమాట. అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఏమో అవునవును కరెక్ట్గా చెప్పారు, మీరు కరెక్ట్గా చెప్పారని హరిదాస్ ఠాకూర్ అంటున్నారనమాట. ఎందుకు అంతకుముందు వెళ్ళి కృష్ణనామాన్ని ప్రచారం చేయమంటే అన్ని చిలిపి పనులు అన్నీ చేసి హరిదాస్ ఠాకూర్ అన్ని కొట్టిపించేవాడు కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆయనకి ఛాన్స్ దొరికిందనమాట. నువ్వు మీరు చెప్పిందంతా కరెక్టే, తాగుబోతు తిరుగుబోతు అని చెప్పేసి హరిదాస్ ఠాకూర్ అంటున్నారనమాట. క్రోధావేశే అద్వైత హాయిలా దిగ్వాస హాతే తాలి దియా నాచే హట్ట హట్ట హాస. ఆ విధంగా కోపంతో అద్వైతాచార్యుడు మళ్ళీ రెండు చేతులు ఎత్తి తాళాలు వేసి నృత్యం చేస్తూ ఉన్నాడంట, హఠ హఠ హాసం చేస్తూ ఉన్నాడంట. అద్వైత చరిత్ర దేకి హాసే గౌర రాయా హాసి నిత్యానంద దూయి అంగులి దేకియా. అద్వైతాచార్య చరిత్రను చూసి గౌరచంద్రుడు నవ్వుతూ ఉన్నాడు. ఆ నిత్యానంద మహాప్రభు కూడా నవ్వుతూ నవ్వుతూ 2 వేలను చూపిస్తూ ఉన్నాడంట. శుద్ధ హాస్యమయీ అద్వైతేరా క్రోధ వేష కీవా వృద్ధ కీవా శిశు ఆశయ విశాస. ఆ విధంగా ఆ కోపంలో కూడా ఆయన శుద్ధ హాస్యాన్ని చేస్తున్నాడు అనమాట. అక్కడ పిల్లలు ఎవరో ముసలి వాళ్ళు ఎవరో ఏమీ తెలియట్లేదు, అందరూ కూడా అలా నవ్వేస్తూ ఉన్నారనమాట. క్షణికే పాయ బాహ్య కైలాచమన పరస్పర ఆనందే కరిలాలంగాన. వెంటనే వాళ్ళందరూ కూడా బాహ్య స్మృతికి వచ్చేసి అందరు చేతులు కడుక్కొని ఆచమనం చేసుకొని ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఉన్నారనమాట. నిత్యానంద అద్వైత హాయిలా కోలా కూలి ప్రేమ రాసే దూయి ప్రభు మహాకుతూహాలి. ఆ విధంగా నిత్యానంద అద్వైతుల ప్రేమరసము చాలా అద్భుతంగా ఉంది. తర్వాత వాళ్ళ ఆలింగనం చేసుకుంటూ ఉన్నారనమాట. ప్రభు నిగ్రహేర దూయి బాహు దూయి జన ప్రీతి బాయి అప్రీతి నాహిక కోనా క్షణ. మరి అద్వైతాచార్య ఇంకే నిత్యానందులు ఇద్దరు అంట చైతన్య మహాప్రభుకి రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ అనమాట. ఆ విధంగా వాళ్ళిద్దరికీ కూడా ఈయన చాలా ప్రీతిపాత్రుడు అనమాట. तबे जे काला देखा से कृष्णेरा लीला బాలకేరా ప్రాయ విష్ణు వైష్ణవేరా కేలా. మరి ఆ విధంగా అప్పుడే చిన్నపిల్లల్లా కొట్టుకోవడము, తర్వాత అప్పుడే నవ్వేయడం, అప్పుడే డ్యాన్స్ చేయడం, అప్పుడే ఏడ్చేయడం, ఇవన్నీ కూడా ఒక ఆటలాగా ఒక లీలలాగా ఇవన్నీ కూడా జరుపుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా లీలగా వాళ్ళు ఆడుతూ ఉంటారనమాట. హేనామతే మహాప్రభు అద్వైత మందిరే స్వానుభావానందే కృష్ణ కీర్తనే విహారే. ఆ విధంగా అద్వైతాచార్యుడు వాళ్ళ ఇంట్లో మహాప్రభు కృష్ణ కీర్తన రసాన్ని చేస్తూ ఉన్నాడనమాట. ఈహారు జీవారే శక్తి ప్రభు బాలరామ అన్యేనా హి జానాయే సబగుణ గ్రామ. మరి వీటన్నింటినీ తెలుసుకునేటటువంటి శక్తి ఎవరికి ఉంది? ఆ బలరాముడికి తప్ప ఇంకెవరికి కూడా తెలియదు. ఇలాంటి గుణ గ్రామము ఎవరికి కూడా తెలియదు, తెలుసుకోలేరు. సరస్వతి జానే బాల రామేరా కృపాయా సబారా జిహ్వాయా సేయి భగవతి గాయా. మరి సరస్వతీదేవి యొక్క అనుగ్రహము ఎవరు అనుగ్రహం పొందిందంట? బలరాముడి యొక్క అనుగ్రహాన్ని సరస్వతీదేవి పొంది తను మాత్రము ఇవన్నీ కథలన్నింటి కూడా ఆమె గానం చేస్తూ ఉందన్నమాట. ఏ సభా కథరా నహి జాని అనుక్రమ. మరి ఇవన్నీ కథల యొక్క క్రమము నాకు తెలియదండి. జే జే మాతే గాయి మాత్ర కృష్ణేరా విక్రమ. ఈ కథలన్నింటికి కూడా ఏదైతే లైను ఏది వెనక జరిగిందో ఏది ముందు జరిగిందో నాకేది కూడా తెలియదు. ఆ కృష్ణుడి యొక్క కృప వలన నేను మాత్రం వీటిని గానం చేస్తూ ఉన్నాను అనేసి చెప్తున్నారనమాట బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. చైతన్య ప్రియేరా పాయే మోరా నమస్కారా ఈహతే జయ అపరాధ క్షమయా మారా. ఏమంటున్నాడంటే ఈ చైతన్య ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పాద పద్మాలకి నా నమస్కారాలు, ఒకవేళ నేనేమైనా అపరాధం చేస్తే నన్ను క్షమించండి అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నాడనమాట. అద్వైతేరా గృహే ప్రభు వచ్చి కథ దీనా నవద్వీపే ఆయిలా సంహతి కరితీనా. ఆ విధంగా కొన్ని రోజులు అద్వైతాచార్యుడు వాళ్ళ ఇంట్లోనే ఉండి తర్వాత నవద్వీప మాయాపూర్కి వచ్చాడంట. నిత్యానంద అద్వైత తృతీయ హరిదాస ఏ ఇతి నా సంగే ప్రభు ఆయిలా నిజవాస. తర్వాత
తర్వాత అద్వైతాచార్యుడు కూడా మళ్ళీ వచ్చాడు ఇక్కడికి. నిత్యానందులతోని హరిదాస్ ఠాకూర్లతోని ముగ్గురితోని కలిసి మహాప్రభు వాళ్ళ ఇంటికి వచ్చాడనమాట. సునీల వైష్ణవ సభా ఇలా ఠాకూరా దాయియా ఇలా సభే ఆనంద ప్రచుర. ఇంకా మహాప్రభు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి వైష్ణవులందరికీ తెలిసి వాళ్ళందరూ కూడా ఆ అనురాగంతో పరుగు పరుగున వచ్చారంట. దేకి సర్వతాపహారే సే చంద్రవదన దరియా చరానే సబే కరయే రోదన. మరి ఇన్ని రోజులు అద్వైతాచార్యులు వారి ఇంటికి వెళ్ళారు, ఆయనను చూడకుండా వీళ్ళందరూ కూడా పరితపించిపోతున్నారండి, విరహంలో ఏడ్చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఆ చంద్రవదనుడైనటువంటి ఆ గౌరాంగ సుందరిని చూసిన తర్వాత వాళ్ళ తాపాలన్నీ తీరిపోయాయి. ఇంకా చైతన్య మహాప్రభు యొక్క పాదాలను పట్టుకొని ఏడ్చేస్తూ ఉన్నారనమాట. గౌరా చంద్ర మహాప్రభు సబరా జీవన సబరా కరీల ప్రభు ప్రేమాలింగన. మరి వాళ్ళందరి యొక్క ప్రాణమైనటువంటి గౌరచంద్రుడు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ చైతన్య మహాప్రభు యొక్క పాదాలను పట్టుకుంటే చైతన్య మహాప్రభు వాళ్ళందరినీ కూడా ఎత్తి కౌగలించుకొని వాళ్ళకి ప్రేమాలింగనాన్ని ఇచ్చాడంట. సబయి ప్రభురానీచ విగ్రహ సమాన సబయి ఉదార భగవతేర ప్రధాన. ఆ విధంగా అందరికీ కూడా ఆయన దేహ సమానము, అందరూ కూడా భాగవత ప్రధానులే అనమాట. సబే కరీలేనా అద్వైతేరా నమస్కార జారా భక్తి కారణి చైతన్య అవతారా. మరి ఎవరి కారణంగా చైతన్య మహాప్రభు అవతరించారంట? అద్వైతాచార్యుల వారి యొక్క భక్తి కారణంగానే చైతన్య మహాప్రభు అవతరించారు. ఆ విధంగా అద్వైతాచార్యులకి అందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారనమాట. ఆనందే హాయిల మత్త వైష్ణవ సకల సబకరే ప్రభు సంగే కృష్ణ కోలాహల. అక్కడ ఉన్నటువంటి ఆ వైష్ణవులు అందరూ కూడా చాలా కోలాహలం చేస్తూ ఉన్నారనమాట. పుత్రాదేకి ఆయి హైలా ఆనందేవి హల్వా వధు సంగే గృహే కరే గోవింద మంగళ. కొడుకు చాలా రోజుల తర్వాత వచ్చాడు, చూసి ఆయి సచిమాత కూడా చాలా ఆనందపడుతూ ఉందన్నమాట కోడలతో కలిసి. ఆ విధంగా ఇంట్లో అంతా కూడా మంగళం అయిపోయింది. ఇంకా కొడుకుని చూసిన తర్వాత పుత్రుడు ఎప్పుడు క్షేమంగా ఉండాలి అని చెప్పేసి గోవింద నామాన్ని స్మరిస్తూ ఉందన్నమాట. ఈహ బలి వారాశక్తి సహస్రవదన జయ ప్రభు అమారా జన్మేరా జీవన. ఆ విధంగా జన్మలకి నా ప్రభు అయినటువంటి సహస్రవదనుడు బలరాముడు మాత్రమే ఇవన్నీ కూడా వర్ణించేటటువంటి శక్తి ఆయనకుంది. ద్విజ విప్ర బ్రాహ్మణ జయహేనా నామ భేద ఏ మత భేద నిత్యానంద బలదేవ. మరి ద్విజుడన్నా విప్రుడన్నా బ్రాహ్మణుడన్నా మూడు ఒకటే కదా. అదేవిధంగా బలరాముడన్నా నిత్యానందుడన్నా కానీ ఎటువంటి భేదం లేనే లేదు. అతనే ఆ నిత్యానందుడు, ఆయనే ఆ బలరాముడు. ఆయనకి ఆ నామంలో ఎటువంటి భేదము కూడా, నామంలో మాత్రమే భేదం ఉంది కానీ ఆయనలో ఎటువంటి భేదం లేదు. అద్వైత గృహీతే ప్రభు చేత కైలా కేలి హజేయి సూనే సేయి పాయి సేయి మేలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏ విధంగా అయితే అద్వైతాచార్యుడు వాళ్ళ ఇంట్లో అనంతుడు, తర్వాత బలరాముడు, ఈ సహస్రవదనుడు, గౌరచంద్రుడు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఏదైతే ఇది ఉందో ఈ లీల ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ కూడా ఆనందం కలుగుతుంది అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ వారు చెప్తున్నారనమాట. శ్రీ చైతన్య నిత్యానంద చాందాపాహు జానా బృందావన దాసు తాచు పాదాజుగాన. ఆ విధంగా కృష్ణ చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు ప్రాణం కలిగినటువంటి బృందావన దాస్ ఠాకూర్ల వారు పదయుగలాన్ని గానం చేస్తూ ఉన్నారనమాట. నిజంగానే కదా, ఆనందాన్ని కలిగించేటటువంటి అద్వైతాచార్యుల వారి యొక్క చరిత్ర నిజంగానే ఆనందాన్ని కలిగిస్తుంది. సో కృష్ణుడిని కృష్ణుడితో పనిష్మెంట్ పొందాలి అని చెప్పేసి ఆ విధంగా నాటకం వేయడము, తర్వాత ఆయనకి చెప్పడము ఏంటి అంటే, ఎవరైనా సరే క్షణము మీ యొక్క సాంగత్యానికి వస్తే నేను వాళ్ళని కరుణిస్తాను అని చెప్తే, ఈ దీంట్లో అబద్ధం లేదు స్వామి, కాకపోతే మిమ్మల్ని ఎవరైతే ధిక్కరిస్తారో వాళ్ళని నేను క్షమించను అని చెప్పేసి అద్వైతాచార్యుల వారు చెప్పడము. సో దీంతో మన 19వ అధ్యాయం ముగించింది. మనం రేపు 20వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. అద్వైతాచార్య హరిదాస్ ఠాకూర్. సుదర్శన్ వాడు మామూలుగా శివుడికి కోసం ఇచ్చేసి మళ్ళీ ఇటుక జనాన్ని మళ్ళీ దానికి ద్వారకకి వెళ్ళి కృష్ణుడు అంటే మళ్ళీ
రివర్స్ వచ్చి ఆయన ఇచ్చేస్తాడా? కాదు, శివుణ్ణి సుదర్శనుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయన ఏం చెప్తాడు అంటే యజ్ఞం చేయమని చెప్తాడు శివుడు. యజ్ఞం చేస్తే నీ కోరిక తీరుతుంది అంటే యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞంలో ఒక శైవ శక్తి వచ్చింది. ఆ శైవ శక్తికి 3 తలలు 3 పాదాలు ఉన్నాయి. అయితే అతను అడుగుతాడు నీకు అప్పుడు ఆయనని ఆజ్ఞాపిస్తాడనమాట. సుదర్శనుడు పోయి అక్కడ ఆయనతో ఎందుకు గొడవ పడడం, ఆల్రెడీ హిస్టరీలో ఎవరు కూడా ఆయనతో గొడవపడి గెలవలేదు కదా అని చెప్పి శరణాగతి పొందుతా ఆయన ఏం చెప్తాడు, సరే నువ్వు వెళ్ళి మళ్ళీ ఆయననే నాశనం చేసేసేయి అని చెప్తే ఆ విధంగా నశించేస్తారనమాట. అందుకని చెప్పేసి మనకి రావణాసురుడు, హిరణ్యకశిపుడు, వీళ్ళ తర్వాత దుర్యోధనుడు, వీళ్ళందరి ఎగ్జాంపుల్, ఈవెన్ సత్రాజిత్తు అందరు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. దేవతల కానించి శివుడు అంటే సత్రాజిత్ మాత్రం కృష్ణుని శరణనేస్తాడు. ఇంకా శరణనే సత్యభామికి పెళ్లి చేస్తాడు కదా. అంటే నిందిస్తాడు కదా, చివరికి తను కూడా అలా అయిపోయాడు. నిందిస్తాడు. అసలు నిందించేదే సత్రాజిత్. సత్రాజిత్ నిందిస్తాడు. అందుకే వాళ్ళిద్దరు కూడా ప్రాణాలను కోల్పోయారనమాట. అసలు అక్కడ అద్వైతాచార్యుల వారు చెప్పేదానికి అర్థం ఏంటి అంటే, అలాంటి సూర్య భగవానుడి యొక్క కృప పొందితే కూడా ఆయన ప్రాణత్యాగం చేసేటప్పుడు ఆయన అక్కడ ఉండి చూశాడు, ఆయన ఏమి ఆపలేదు అని చెప్తున్నారు. అలా అందరినీ సృష్టించిన ఈయన ఆపగలడు కానీ దేవాదేవుడు ఎవరు అదే అందుకే చెప్తున్నారు, దృశ్య అదృశ్య ఎవరైనా సరే అందరు కూడా ఆయన భృత్యులే అని చెప్పేసి చెప్తున్నారు. అలా కాకుండా ఆయన వాళ్ళని నేను సంహరించేస్తానని ఈయన చెప్తున్నాడు. ఇద్దరు ఒకరినొకరు ఆ విధంగా ఒక్క క్షణమైనా నా సాంగత్యం ఇస్తే కృష్ణుడి దగ్గరికి వెళ్తారు అని చెప్పేసి ఎలాంటి తాపులనైనా ఉద్ధరించడానికి ఈయన పరిగెడుతూ ఉంటాడు. మళ్ళీ ఈయనను ధిక్కరించిన వాళ్ళ పట్ల క్షమించాడు. అదే చెప్తున్నారు ఒకరికొకరు, లేదు నీ శరణాగతి పొందితే నేను చూస్తాను, నీ శరణాగతి పొందకపోతే నేను క్షమించను అని చెప్పేసి ఇద్దరు చెప్తున్నారు. ఆ విధంగా భగవంతుడు మన కోసం అని చెప్పేసి రకరకాలుగా ఆయన కరుణని మనకి పంపిస్తూ ఉన్నారనమాట. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఆ కరుణని గుర్తించలేకపోతూ ఉన్నాం అన్నమాట. నేనేం చేయలేదు, మీ అందరి వల్ల నేను ఇప్పుడు చైతన్య భాగవతం చదువుతున్నాను. అసలు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి, లేకపోతే నేను ఎక్కడ మళ్ళీ సీక్వెన్స్లో ఇలా చదివేదాన్ని. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. మీరందరూ వింటున్నారు, అది నాకు ఉత్సాహము. తర్వాత ఇంకా ఈ లీలలన్నీ ఇక్కడే జరిగాయి. మీరు ఆన్లైన్ చెప్పలేదు, మళ్ళీ అది విని మళ్ళీ అంటే కంటిన్యూషన్ మేము తెలుసుకోగలుగుతున్నాం. మీరు ఎక్కడున్నా ఓపిక చేసుకోమని మాకు చెప్తున్నారు. మీరు కాదు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇప్పుడు ఇక్కడ నేను అదే అనుకుంటున్నాను. అంటే మామూలుగా మాయాపూర్కి ఎన్నోసార్లు వచ్చాము, మనం ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాం, వెళ్ళాం. కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇవన్నీ చదువుతున్నాను కదా, నేను ఫీల్ అవుతున్నాను పర్సనల్గా. ఇప్పుడు నేను మురారి గుప్తా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, అద్వైతాచార్యుల వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళకుండా కానీ నాకు అది, నేను అంతకుముందు అద్వైతాచార్యుల వారి ఇంటికి వెళ్ళేసి వచ్చాను కదా, నేను అది గుర్తుకు తెచ్చుకుంటున్నాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది, అబ్బా నేను ఎంత అదృష్టవంతురాలి, నేను ఇక్కడ కూర్చున్నాను. ఈ మాయాపూర్లో చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు ఇద్దరు ఒకరికొకరు చేతులు వేసుకొని తిరిగే వాళ్ళు, హరిదాస్ ఠాకూర్ల వారు తిరిగే వాళ్ళు, ఎంత అదృష్టం అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను అసలు. చెప్పండి. రేపు మీరు మాయాపూర్ గుడికి వెళ్ళినప్పుడు నరసింహకు ఒక అదే మహా ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్ ఆఫర్ చేయరా, నేను మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను. తప్పకుండా అనురాగ్ సార్ నా పేరు మీద చేయండి. మీరు ఒకసారి మెసేజ్ చేయండి, గోత్రము పేరు, నేను అది రాసి చేపిస్తాను. ఓకే ఓకే. ఓకే.
థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. రేపు కలుసుకుందాం మళ్ళీ. హరే కృష్ణ.